The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ మీ దగ్గరికి రావాలన్నా కూడా అమ్మో వరంగల్ శ్రీనివాస్ గారా చాలా ఆచితూచి మనం మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పటికీ మీరు అంతే అలానే ఉన్నారా? అట్లనే ఉన్నారు. ఓకే. అండ్ మనం ఈ చిన్న చిట్ చాట్ స్టార్ట్ చేసే ముందు మీ గాత్రంతోనే స్టార్ట్ చేద్దాం. సో మీ సాంగ్ ఒకసారి వినాలనుకుంటున్నాను. ఏ ఊరే భామ ఏమి నీ పేరు, నీ ఊరు పేరేమి నిలిచి మాట్లాడు. మునుకుంట గొర్రెడు మూల వజనే పల్లి, మునుకుంట గొర్రెడు మూల వజనే పల్లి, మునుకుంట గొర్రెడు మూల వజనే పల్లి, జామునా తిరిపోయే జంగేడు మాది. ఆ ఊరు గాదే ఓ చిన్నదానా, నీ ఊరు పేరేమి నిలిచి మాట్లాడు. ఇట్లా అన్ని విలేజ్ల పేర్లతో ఆ ఊరు కాదు ఈ ఊరు కాదు దాటేస్తూ ఉంటారు. అండ్ ప్రెసెంట్ ఫోక్ మనం చూసుకుంటే ఫోక్ ఇండస్ట్రీ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అండ్ ప్రెసెంట్ ఎవరైనా సరే మనం ఎక్కడైనా చేయాలి, ఏ సాంగ్లో అయినా కనిపించాలి అంటే ఈ ఫోక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలోని. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే? ఓకే, ఇప్పుడు మన అప్కమింగ్ యూట్యూబర్స్ అంతా కూడా మూల జానపదాలను సువి సువన్నాలా సువన్నాలా మాయన్నాలా ఇట్లాంటి పాటలు అంటే మందెచ్చ బాలసంత శారదగాన్లు, చింది యక్షగానం, శిర్దల రామాయణం, భాగవతం, జడకొప్పు, కోలాటం, భజన ఇలాంటి పాటలు వెనకట పాడిన పాటలన్నీ ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అంతా బయట తీస్తున్నారు, వాళ్ళు వాడుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఈ సాంగ్స్ వింటూ ఉన్నారు కదా, ఈ కొన్ని వాడే పదాలు కావచ్చు లేకపోతే కొన్ని ఇవన్నీ కూడా మీరు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే రోజుకి ఇది కూడా చేంజ్ చేసేస్తూ ఉంటున్నారు కదా వాడుక భాషల్లోకి. అయితే అప్కమింగ్ వాళ్ళు ఆ పాటలు పురాతన వెనకటి కాలం పెద్ద మనుషుల దగ్గర కలెక్ట్ చేసుకొని పాడుతున్నారు. దాన్ని చేంజ్ ఏం చేసేది వాళ్ళ గొప్పతనం ఏం లేదు. యూట్యూబర్స్ ఆ ట్రెడిషనల్ ఫోక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ అట్నే పాడుతున్నారు. అందులో ట్యూన్ చేంజ్ చేసిన, వాణి చేంజ్ చేసినా బాణి చేసినా అది పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి అది ఎట్లుంటే అట్లా పాడవలసిందే ఖచ్చితంగా. కొంతమంది ట్యూన్స్ చేసుకొని వేరే పాటలు రాసి పాడుతున్నారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏంటి అసలు ఎందుకు ఈ విధమైన పదాలన్నీ అసలు జానపదం అంటే ఒక గొప్ప. నేను కానీ వరంగల్ శ్రీనివాస్ కానీ, గద్దరన్న కానీ, గొరిటెంకన్ కానీ, అందశ్రీ కానీ, జయరాజు కానీ చాలామంది కవులు, అప్కమింగ్ పిల్లలు కానీ, పాత కళాకారులు కానీ జానపదాలు తీసుకున్నప్పుడు సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ, గద్దరన్న పాడిన పాట అది. కాలుకు ముళ్ళు గొట్టె లంబడయ్యో లంబడయ్యా, గింత కలమంద బెట్టరం లంబడయ్యో లంబడయ్యా. ఇది ట్రెడిషనల్ ఫోక్. జానపదం అంటే ఎట్లా అంటే ఒకరు పెన్ను పెట్టి రాసింది కాదు. ఒక పెద్ద మనిషి, అమ్మ ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కదా, మీ బ్రతికేమన్నా మారిందా అని చెప్పి నేనంటే ఏమన్నది కొడుక, ఒక్కొక్కటి తలుసుకుంటే కంట్లో నీళ్ళు వస్తానే ఒంట్లో ముండ్లు వస్తానే అనేది. కంట్లో నీళ్ళు ఒంట్లో ముండ్లని ఒక పాతకాలపు చాలా పెద్ద అమ్మ ఆ మాట అంటే ఈవెన్ ఏ వేటూరి సుందరమూర్తి ఇలా ఏ కవులు కూడా రాయని పదాలు అవి. వాళ్ళు వాడిన పడ్డప్పుడు ఇందాకనే మన ఏ ఊరే భామ ఏమి నీ పేరు, అది ముంగటి నా గాలివాడ ముచ్చాల పోగులోడ దాపటెద్దు దూపగొన్నాదో ఓ రాములయ్య, దాపుగిడిసి నీళ్ళు దాపయ్యో ఓ రాములయ్య, నెమలికి రండి కలందం నల్లగోడికి పిల్లలందం, వెనకపోయే ఆడదానికో ఓ రాములయ్య, ఎడమ చేతికి గాజులందమ్మో ఓ రాములయ్య. ఇట్లాంటి పాటలన్నీ వాళ్ళు కలుపుల కాడ, కోతల కాడ, మూతల కాడ, బండి కొట్టే కాడ, బంతి కొట్టే కాడ వాళ్ళు అల్లుకున్న పాటలు. అండ్ ఈ మధ్య మరి మీరు ఎందుకు ఎటువంటి పాటలు పాడటం కానీ లేకపోతే మీరు స్క్రీన్ మీద కనిపించడం కానీ ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? నేను అసలు పల్లె జానపదాన్ని పట్టుకొని ఆ పల్లె జానపదం విప్లవ సాహిత్యానికి అక్కడికి వచ్చింది, ప్లస్ జానపదానికి అక్కడికి వచ్చింది, అది సినిమా రంగానికి కూడా అక్కడికి వచ్చింది. నేను అన్ని రకాల వాడుకున్న పాటని, అన్ని రకాల జానపదాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడుకున్నా. కాకపోతే ఈ మధ్య విషయం ఏంటంటే నేను 25 సంవత్సరాల నుండి రాస్తున్న ఒక కావ్యం, గేయ కావ్యం. 100 ఏళ్ళకు పూర్వం మానవుని జీవన విధానం, 100 ఏళ్ళ కింది పల్లె, ఆ పల్లెలోని మనిషి, ఆ చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పడం కోసం 243 చరణాల గేయ కావ్యం రాసి దానికి 100 ఏళ్ళ నావురని పేరు పెట్టి 243 మంది గాయకులతో పాడించడం కోసం 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి సింగర్స్ని కలెక్ట్ చేసిన ఆ పనిలో ఉన్న. ఓకే.
సో చాలా పెద్దదానికే శ్రీకారం చాలా చుట్టినట్టున్నారు గొప్ప అయితే. కావ్యం, చాలా గొప్ప కావ్యం. మానవుని చరిత్ర, టంగువార్లు, పనకుచ్చులు, కణాలు, దుత్తలు, బారడాకులు, తొండం బొక్కెన దండెడతాడు, షాయిషీల జడ్డిగం, ఇవన్నీ గొర్రు, గుంటుగా, నాగడి, దంతె, వ్యవసాయ పనిముట్లు. మనం చెప్పకపోతే ముందు తరాలకు ఎవరు చెప్పలేరు. రాను రాను వ్యవసాయం కంప్లీట్గా అంతరించిపోతుంది, మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు అవుతున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన మాయముంత, మన బొడ్డుతాడు కోసిన కొడవలి ఏ బొందులో పడ్డదో వెతుకులాట ఈ కావ్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.